ఒకటే జిందగీ మళ్ళీ మళ్ళీ రాదిది. ఇది అసలు గోవాయేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఒక్క ఫారెన్ ఫిగర్ కనిపించట్లేదు, మొత్తం ఇండియన్సే కనిపిస్తున్నారు. ఒక్క బిక్నీ కూడా లేదురా. నీలాంటి వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఫారినర్స్ కూడా బిక్నీలు వేసుకోవడం మానేశారా? ఫారినర్స్ చూపించాక ఇండియన్స్ చూపించాక ఈ గోవా ట్రిప్ వేస్ట్ అయినట్టేనా? Don't say like the dude. All Indians are brothers and sisters. వీటితో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నావురా? మొఖం మొహంలా పెడతాడు, పైగా అమ్మాయిని సిస్టర్స్ అంటాడు. మనకెందుకురా అమ్మాయిలు, బీరు తాగు. బీరు తాగితే అమ్మాయిలు ఇంకెక్కువ గుర్తొస్తారా. అయినా నీ బీర్ అయిపోయింది, ఆ బాటిల్ ఇచ్చి ఇంకో బీర్ తెచ్చుకోకు. రేయ్ చూసావారా వాడు అని ఎదవ బిల్డప్లు? ఇది ఓవర్ యాక్షన్ చూద్దాం పదా. బాగుంటుంది స్టిల్ బాగుంటుంది. ఇది గోవాకి మనం మేపడానికి వచ్చినట్టున్నారా? కొందరి దరిద్రమైన జీవితాలు ఉంటాయిరా, వాళ్ళు ఏదనుకొని వస్తే అదే ఉండదు. నా గురించి ఎందుకురా మాట్లాడు? ఎండ ఎక్కువైందిరా, ఈ ఎండకు నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువైంది ఎండ కాదు, బీర్. ఇక చాలులే. అయినా ఎడారిలో మంచినీళ్ళు దొరికినా దాహం తీరే వరకే తాగుతారా, కానీ నీకెందుకురా ఇంత కకృతి? యు ఆర్ రైట్ మ్యాన్, సూపర్ మ్యాన్. ఫుల్ బాటిల్ ఉండాలి, ఏమైపోయింది? అమ్మ నీ దొంగ నా కొడుకులారా, నా బాటిలే దిగపోయారా. నా జీవితాన్ని చెల్లిలా దాపరించారు కదరా. ఏ జన్మలు చేసుకున్న పాపం, ఇదంతా నా కర్మరా కర్మ. అది సరే కానీ ఈ దేవగాడేంట్రా ఇంకా రాలేదు? కాల్ చేయి ఒకసారి. You wait there, I will be back. ఓకే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. అక్కడే ఉంటాడు బీర్ తాగుతూ. మనమే అక్కడికి వెళ్దాం పదా. రేయ్ చూసావారా దేవేందర్ గారిని? అమ్మ నా కొండగిచ్చాం. వాడు చేసే పని ఇదా? నాకు నువ్వు చేసే పని ఇదా చెప్తారా ఈ సంగతి? నువ్వు వెళ్ళి వెయిట్ చేయి, నేను వాడిని పని పట్టేసి వస్తా. హాయ్. రేయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? హూ ఆర్ యూ బడ్డీ? ఇప్పుడు చూడు. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? దిస్ ఈస్ రోల్స్ రాయల్స్ స్పెక్స్, వెరీ కాస్ట్లీ యు నో. రేయ్ బ్యావర్స్, రోల్స్ రాయల్స్ వారు మ్యానుఫ్యాక్చర్ చేసేది కార్లను రా, స్పెట్స్ కాదు. లెవెల్ కొట్టడం మాపి వెళ్దాం పద. ఓహ్, ఐ డోంట్ నో తెలుగు మ్యాన్, ఐ నో బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ ఓన్లీ. రేయ్ బాటిల్తో కొడితే బ్రెయిన్ పగిలిపోతుంది. యూ నాటీ ఫెలో, మూవ్ అవే ఫ్రమ్ హియర్, అదర్వైజ్ ఐ కాల్ కాప్స్. ఏంటి వీడు Hey. ఓవర్ చేస్తున్నాడు? ఓ అమ్మాయిని చూసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చూసుకుంటా ఆగు. వాట్ చూసుకుంటా డూడ్? హే మ్యాన్, హలో మిస్, హలో మిస్. రేయ్ చూసింది చాలే కానీ పద. అరే ఒక్క 10 నిమిషాలు ఆగుంటే దాన్ని మన రూముకు తెచ్చేవాడిని కదరా. పీకినవుతి పద. అది ఎక్కడ నాకు పడిపోద్దేమో నీ కుళ్ళురా, కుళ్ళు పోతున్నాయా. అబచ్చా అంత సీన్ లేదులే నీకు. మంచి ఫిగరు, వీడు మొత్తం చెడగొట్టేశాడ్రా. వీడి ముఖానికి ఫారెన్ పోరంట. మనకెందుకురా ఫారెన్ అమ్మాయిలు? నీకు అవసరం లేదేమో, నాకు మాత్రం చాలా అవసరం. ఏరా ఇంతకీ ఆ ఫార్నామాకి ఏం చెప్పావు? మనోడు మెంటల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చాడని చెప్పి దెబ్బకి పారిపోయింది. మీకు కుళ్ళురా, ఎక్కడా ఫారెన్ అమ్మాయి నాకు పడిపోద్దేమని మీకు కుళ్ళు. వీడు పెద్ద మహేష్ బాబు మరి. అవునరా, ఎంటెక్ సప్లీస్ ఎలా రాసావరా? ఎగ్జామ్సా? నాకు తెలియని క్వశ్చన్స్ అడిగాడు రా వాడు, వాడికి తెలియని ఆన్సర్స్ నేను రాసా. అంటే ఈ ఇయర్ కూడా అంతేగా. వెయిటర్ 3 కాఫీస్.
కాఫీ ఎంత? 200 రూపీస్. 200 రూపీస్. యా. ఓ షుగర్ ఫ్రీ. ఫ్రీ. ఓకే. ఓ 5 కేజీలు పార్సల్ తీసుకురా, వెళ్ళేటప్పుడు నాతో తీసుకెళ్తా. వీడేంటి కంటి చెప్తా చంపేలా ఉన్నాడు. ఎవరబ్బా ఈ అమ్మాయి? చూడడానికి చాలా పద్ధతిగా ఉంది. ఎటు వెళ్ళిపోయింది ఇది? ఇక్కడే ఉండాలి కదా. ఏదో ఫోన్ ఇప్పుడే రావాలా? అబ్బా మిస్ అయిపోయిందే. రేయ్ స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చేసి బీచ్కి వెళ్ళి అమ్మాయిలు చూద్దాం. బీచ్కి వెళ్ళి అమ్మాయిలను చూడడం ఏంట్రా, బీచ్ చూడకుండా? ఇంత దూరం వచ్చి బీచ్ చూడడం ఏంటి? నెల్లూరులో లేదా వైజాగ్లో లేదా? అదే నెల్లూరు వైజాగ్లో అమ్మాయిలు లేరా? ఫార్మా జీఎస్టీ కారణంగా మహిళా సంఘాలని ఏకమైపోయాయి. అక్కడ పౌర్ణ కాదు కదా, అమ్మాయిలు చూడాలన్న భయం వేస్తుంది. ఏ నాకు బీర్ దొరికింది. ఇంత పొద్దున్నే బీరెక్కడిదిరా? అది నా రూమ్ డస్ట్బిన్ లో ఆ బీర్ ఉంది. ఇంతకది బీరేనా? బీరే ఎందుకు? సరే సర్లే రెడీ అవ్వండి, టిఫిన్ చేసి బయటికి వెళ్దాం. అవునరా, తాగాక తింటే లావ్ అవుతారంట. నేను తాగేసి వచ్చేస్తా. సరే. అమ్మా నేనేమైనా ఫస్ట్ టైం వచ్చానమ్మా గోవాకి. జాగ్రత్తగానే ఉన్నాలే. టైంకి తినరా. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాలే మమ్మీ. బాయ్, లవ్ యూ. రే ఇంట్లో వాళ్ళు మరి టూ మచ్ చేస్తారు కదరా. యారా మీ పేరెంట్స్కి గోవా వెళ్తానని చెప్పొచ్చావా? ఏ మీ పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి చెప్పావు, అదృష్టవంతుడివి. నీకేమైందిరా బాయ్? మీ అయ్యమ్మకు అబద్ధం చెప్పొచ్చినావు. అందరూ వీళ్ళు బాబులా ఉండరు కదరా. మరి నువ్వేం చెప్పొచ్చావురా? నేనా? నా సప్లీస్ అన్నీ బాగా రాస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని గుళ్ళకి వచ్చి మొక్కుకుంటానని మా ఇంట్లో చెప్పొచ్చు మామ. మా ఇద్దరేళ్ల కన్నా మీ అయ్య మంచోడు రా బాయ్, పైగా అమాయకుడు కూడా. చా అయినా ఈ టైంలో తాగడం ఏంట్రా? తినడానికి టైం ఉండాలి కానీ తాగడానికి ఎందుకురా? రే నువ్వు పెద్ద పత్తితులా మాట్లాడకురా. తాగబోతు సంఘానికి అధ్యక్షుల్లో ఉంటావు, నువ్వు మాకు చెప్తున్నావు. అరే నీకు ఫ్యాక్ట్ చెప్పనా? ఏంటో? తాగేవాడు తాగనుడికి తాగబోతులా కనిపిస్తాడు, తాగేవాడికి తాగనుడు చేతగాని వల్ల కనిపిస్తాడు. అవచ్చా చెప్పమ్మా. ఇలాంటి మన దగ్గర లక్షలు ఉన్నాయి. అప్పుడప్పుడు అవసరానికి బయటకు వస్తుంటాయి. ఏడ్చావులే. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తా, బీచ్కి వెళ్దాం, రెడీగా ఉండండి. తాగిన తర్వాత రెడీ అయితే తాగినట్టు కనిపిస్తుంది. సో నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా, మేము ఇక్కడే ఉంటాం. ఏదో ఒకటి సావండ్రా. అమీర్ బీరు తాగుతా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. పోనీ అభి నువ్వు తాగురా. హెచ్చల్ నేను తాగా. వీడొక వేస్ట్ కాడు, వీడు ఎప్పుడు ఎట్లుంటాడు వీడికే తెలియదు. రే దేవా, నువ్వు వాటర్ బాటిల్తో మర్డర్ చేయడం ఎప్పుడైనా చూసావా? రే నాకు వాట్సాప్లో మర్డర్ వీడియోస్ చూసినప్పటి నుంచి లైవ్లో మర్డర్ చేస్తే చూడాలని ఉందిరా. మరి సాటిస్ఫై అయ్యాలి. లైవ్లో మ్యాచ్లు చూస్తారు కానీ మర్డర్లు కాదు. రే వీడు అలాగే అంటాడు కానీ నువ్వు చేస్తావా చేయవా? చేసేనా? చెయ్యి, నేను వీడియో తీసి వాట్సాప్లో అందరికీ పంపిస్తా. మీరు ఆపండ్రా, నీ బీరు కూడా నేనే తాగుతారా అభి.
ఒకసారి ఫోన్ ఇవ్వరా, కాల్ చేసుకుంటా. హలో డాడీ, మీకు చెప్పకుండా గోవా వచ్చా. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారా? మీకు అబద్ధం చెప్పా కదా నాకు, అందుకే బీరు తాగుతుంటే ఎక్కట్లేదు. ఉంటాను. కిక్కెక్కించే బీరు, బొట్టు బొట్టులో నిజాయితీ. రే నువ్వు గోవా చెప్పకుండా వచ్చావా? అది తర్వాత. నీ మొబైల్ తీసుకో. రే నువ్వు కాల్ చేసింది ఎవరు డాడీకి రా? మా డాడీ లాంటి మీ డాడీ. ఎందుకురా? లైవ్లో మర్డర్ చూస్తాను. ఇంటికి వెళ్ళు, మీ నాన్న లైవ్లో మర్డర్ చేస్తాను, చూసుకో. రే నిన్ను Jump. ఈరోజు నా చేతిలో చచ్చావరా నువ్వు.